పరిశుద్ధ దేవుని కుమారులారా, మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంలో శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రములు. ఈ రోజున ప్రాముఖ్యమైనటువంటి లేఖన భాగాన్ని మనము చదువుకొని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. పేతురు గారు రాసినటువంటి రెండవ పత్రిక మొదటి అధ్యాయము 10-11 వచనములను ఒకసారి చదువుకుందాం. పేతురు గారు రాసినటువంటి రెండవ పత్రిక మొదటి అధ్యాయము 10-11 వచనాలు. అందువలన సహోదరులారా మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకొనుటకు మరి జాగ్రత్త పడుడి. మీరిట్టి క్రియలు చేయవారైతే ఎప్పుడునూ త్రొట్టిల్లరు. అలాగున మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యములో ప్రవేశము మీకు సమృద్ధిగా అనుగ్రహింపబడును. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మా రక్షణ కొరకై నీ ప్రియకుమారుని ఈ లోకానికి పంపి మీ యొక్క కుమారుని యొక్క రక్తంలో కడగబడి పరిశుద్ధపరచబడి పరిశుద్ధులుగా ఉండుటకు ఈ యొక్క సంఘంలో చేర్చబడిన వారముగా ఉంటూ ఈ యొక్క సత్క్రియలను నెరవేర్చే వారముగా మమ్మల్ని తీర్చిదిద్దుతూ నేను భయభక్తులు కలిగి జీవించే వారముగా మమ్మలను నడిపిస్తూ ఇట్టి కృపను మాకు అనుగ్రహించి ఉన్నందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. అవునైనా మరి ఈ రోజున మీ యొక్క జీవము గల మాటలు నీ పక్షముగా నిలబడి ప్రకటించడానికి సిద్ధపడి ఉండగా తండ్రి, నా నోటి బూరగా మీరు ఉండండి. మీ యొక్క ఆత్మ సహాయాన్ని అనుగ్రహించండి. వినుచున్నటువంటి ప్రతి ఒక్కరిలో తండ్రి ఆ వాక్యములను గ్రహించగలిగి ఆ వాక్య ప్రకారంగా అనుసరించి జీవించులాగున నీ కృపా సహాయాన్ని ప్రతి ఒక్కరికి నీ అనుగ్రహించమని మా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంలో మిక్కిలి వినయముగా ప్రార్థించి వేడుకొని ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియ పరిశుద్ధ దేవుని కుమారులారా, దేవుని కుమార్తెలారా, ఈ రోజున మన యొక్క ప్రాముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే పిలువబడిన పిలుపునకు తగినట్లుగా ఈ లోకంలో ఎలా జీవించాలి. పిలువబడినటువంటి పిలుపు, ఎలాంటి పిలుపును మనం పొందుకున్నాం, ఈ పొందుకున్నటువంటి పిలుపు వలన కలిగేటువంటి ఐశ్వర్యం ఏమిటి, ఆ పొందుకున్నటువంటి ఐశ్వర్యాన్ని కాపాడుకోవటానికి ఈ లోకంలో మనం ఏ విధంగా జీవించాలి, ఇది మన యొక్క ప్రాముఖ్యమైనటువంటి అంశం. కనుక నేటి కాలంలో ఈ సమాజంలో ఎక్కువగా బోధించేటువంటి బోధలు ప్రకృతి సంబంధమైన బోధలు. యేసును నమ్ముకుంటే ఉద్యోగాలు వస్తాయని, వివాహాలు జరుగుతాయని, పిల్లలు పుడతారని, అప్పులు తీరిపోతాయని, స్వస్థతలు జరుగుతాయని, ఇవి ప్రకృతి సంబంధమైనటువంటి బోధలు చేస్తూ 100% లేకపోతే 90% ప్రజలని సాతాను బోధనలో ఉంచేటువంటి స్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే మనకి ఇచ్చేటువంటి ఆశీర్వాదాలు ఎలాంటివి అన్నాడు అంటే, పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మీకు అనుగ్రహింపబడెను అనేటువంటిది మనకిచ్చినటువంటి ఆశీర్వాదం. మనమంటే క్రీస్తును శిరస్సుగా కలిగినటువంటి వారం, క్రీస్తు సంఘములో చేర్చబడినటువంటి వారము. వీరు పొందుకునేటువంటి ఆశీర్వాదము భూ సంబంధమైన ఆశీర్వాదము కాదు, కానీ
పరలోక విషయంలో ఆత్మ సంబంధమైనటువంటి ప్రతి ఆశీర్వాదాన్ని కూడా అనుగ్రహింపబడినటువంటి వారు. కాబట్టి ఈ లోకంలో క్రైస్తవులు అని పడుతున్నటువంటి వారికి ఏమీ తెలియలేదు అంటే, ఉదాహరణకి ఒక పసిబాలుడికి 100 రూపాయల కాగితం ఇస్తే వాడు ఏం చేస్తాడు? చించి పడేస్తాడు. ఎందుకంటే దాని విలువ తెలియటం లేదు. అదే స్థితిలో నేటి క్రైస్తవ సమాజం కూడా ఉంది. అంటే క్రైస్తవులు అనబడుతూ నామకార్థులు ఉన్నటువంటి పసివారు, వారు కూడా పసివారే. ఎందుకంటే తెలియని స్థితిలో ఉన్నారు. భూసంబంధమైన వాటి కోసమే క్రీస్తు వద్దకు వస్తూ ఉన్నారు. కాబట్టి వారు బలమైన ఆహారాన్ని తీసుకునేటువంటి వారు కాదు, వారు ప్రకృతి సంబంధులే. కాబట్టి అటువంటి వారికి ఏమి తెలియట్లేదంటే, మనం పొందుకున్నటువంటి పిలుపులో ఎలాంటి ఐశ్వర్యం ఉందో వారు గ్రహించలేకపోతూ ఉన్నారు. అలాంటి ఐశ్వర్యము మనం ఉంది అంటే ఈ పిలుపు వలన నిరీక్షణ ఎట్టిదో, మరి ఆ నిరీక్షణ వలన మనం పొందుకునేటువంటి ఆశీర్వాదం ఏమిటో గ్రహించగలిగితే ఈ లోకంలో క్రైస్తవుని యొక్క జీవితం మనం ఎలాగ జీవించాలో ఒక మాదిరిగా జీవించగలరు. కానీ ఈ బోధకులు కూడా చెప్పేటువంటి పరిస్థితి ఎలా ఉందంటే, గత వారం నుంచి ఈ వారం వరకు ఏమైనా పాపాలు చేసి ఉంటే ఒప్పుకోండి, దేవుడు క్షమిస్తాడు. ఆయన కరుణామయుడు, దయామయుడు, ఆయన ప్రేమించే మనసు కలిగినటువంటి వాడు. కాబట్టి మీరు పాపాలు చేయండి, వచ్చి ఒప్పుకోండి, పాపాలు చేయండి, క్షమించమని అడగండి అని చెప్పేటువంటి వారే. కానీ మీరు పరిశుద్ధపరచబడి పరిశుద్ధులుగా ఉండుటకు పిలవబడ్డవారు అని చెప్పేటువంటి బోధకులు లేరు. ఎలాంటి బోధకులు లేరు? మీరు పరిశుద్ధపరచబడ్డారు, పరిశుద్ధులుగా ఉండుటకు పిలవబడిన వారు, మీ పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని మీ అంతము వరకు లేదా యేసుక్రీస్తు వారి 2వ రాకడ వరకు కూడా ఆ పరిశుద్ధతను కాపాడుకోవాలి అని బోధించేటువంటి బోధకులు లేరు. ఎలాంటి బోధకులు ఉన్నారు? మనుష్యులను మెప్పించేటువంటి బోధ చేసేటువంటి వారు. అంటే మనుషులే వారికి కావాలి, కానీ దేవునితోటి సంబంధం లేదు వారికి. దైవభక్తి లేనటువంటి వారు మనుషుల భక్తే కావాలి. వారికి కావాల్సింది ధనం, వారికి కావాల్సింది వారిపైన సంపాదన. కాబట్టి వారు ఏ విధంగా జీవిస్తూ ఉన్నాగా సరే దేవుడు క్షమిస్తాడు, మీ పాపాలు ఒప్పుకోండి అని చెప్పేటువంటి బోధ. కానీ క్రీస్తు యేసు ద్వారా పిలువబడినటువంటి అపోస్తులు ఎలాంటి బోధ చేశారు అంటే, మీరు పరిశుద్ధపరచబడ్డారు, మీరు పొందుకున్నటువంటి పిలుపు మామూలు పిలుపు కాదు. అది ఈ లోకంలో పిలిచేటువంటి పిలుపు వివాహాలకో లేకపోతే ఇంకొక దానికో పిలుస్తారు, గృహప్రవేశాలకు, వాటి కోసం పిలుస్తారు. కానీ మీరు పిలువబడిన పిలుపు ఈ లోక సంబంధమైనటువంటిది కాదు, అది ఉన్నతమైన పిలుపు, అది పరలోక సంబంధమైన పిలుపు. పరలోక విషయంలో ఆశీర్వాదాలు ఉంటాయి, ఆ ఆశీర్వాదాలు పొందుకునేటువంటి పిలుపు అని అపోస్తులు బోధించారు. కాబట్టి ఆయన రాకడేందు నిర్ధారహితముగాను పరిశుద్ధులుగాను ఉండునట్లుగా జాగ్రత్తగా ఉండండి అన్నాడు. అందుకని మనం చదువుకున్న లేఖనాల్లో మీరింటి క్రియలు చేయవారైతే ఎప్పుడునూ త్రొట్టిల్లరు అంటున్నాడు. మీరు పిలుపును ఏర్పాటును నిశ్చయం చేసుకుంటకు మరి జాగ్రత్త పడుడి అంటున్నాడు. ఎలాగుండా అన్నాడు? జాగ్రత్త పడాలి. అదే పసిపిల్లవాడికి 500 కాయలు ఇచ్చేటట్లయితే ఏం చేస్తాడు? చింపేస్తాడు. జాగ్రత్త తెలియదు. దానివల్ల ఎటువంటివి మనం తీసుకుంటామో, దానివల్ల ఎటువంటివి మన కుటుంబానికి అవసరం అవుతాయో అవన్నీ తెలియదు. కాబట్టి నోట్లో పెట్టుకోవటమో, చింపేయటమో, పారేయటం చేస్తూ ఉంటాడు. అదే పెద్దవాడికి 500 ఇస్తే చాలా జాగ్రత్తగా దాచుకుంటాడు. అదేవిధంగా మనం పొందుకున్నటువంటి, మనం పిలువబడినటువంటి పిలుపులో ఉన్నటువంటి ఆశీర్వాదాలు లేకపోతే ఐశ్వర్యం ఏమిటో కనుక గ్రహించగలిగితే మనము కూడా పొందుకున్న రక్షణ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాం. మనం ఎలాంటి ఐశ్వర్యాన్ని పొందుకున్నాము అంటే,
పరలోక పౌరస్థితిని పొందుకున్నాం. మొదటిగా ఎప్పుడైతే క్రీస్తు రక్తంలో కడగబడి ఉన్నామో, ఎప్పుడైతే యేసుక్రీస్తుని ప్రభువుగాను రక్షకుడుగాను దేవుని కుమారుడుగాను అంగీకరించి యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందుకొని ఉన్నామో, అప్పుడే క్రీస్తు మహిమను ధరించుకున్నాం. క్రీస్తు వారముగా పిలవబడుతూ ఉన్నాం. పరలోక పౌరస్థితిని కలిగి ఉన్నాం. అంటే రెండవ జన్మలో మనం ఏ లోక స్థితిని కలిగి ఉంటున్నాము? మొదటి జన్మ ఈ లోకంలో పౌరస్థితిని కలిగి ఉంటే, రెండవ జన్మ పరలోక పౌరస్థితిని కలిగి ఉంటున్నాం. అదే విధముగా దేవ స్వభావమునందు మనము పాలివారం అవుతూ ఉన్నాం. ఎలాంటి స్వభావాన్ని కలిగి ఉంటున్నారు క్రైస్తవుడు? దేవ స్వభావం. అంటే ఎవరు దైవం? అంటే యేసుక్రీస్తు వారు దైవముగా పిలువబడ్డాడు. యేసుక్రీస్తు వారు తండ్రి అయినటువంటి దేవుని యొక్క గుణలక్షణాలు చూపించాడు ఈ లోకానికి వచ్చి. అలాగనే క్రీస్తు మహిమను ధరించుకున్నటువంటి మనము, క్రీస్తుని ధరించుకున్నటువంటి మనము క్రీస్తు వారముగా పిలువబడటానికి మనం వచ్చున్నాం. మనం ఎవరు అంటే క్రీస్తు వారము, క్రీస్తు వారుగా ఉండుటకు పిలువబడ్డాం. అంటే పిలువబడినటువంటి పిలుపుకు తగినట్లుగా జీవించటం. మరి ఏవి ఉంటే మనం ఆ విధంగా జీవించగలుగుతాం? ఆ పిలువబడినటువంటి పిలుపులో ఉన్నట్టు ఐశ్వర్యం ఏమిటో తెలుసుకుంటేనే కదా మనం జాగ్రత్తగా ఈ లోకంలో జీవించాలి, మనం జాగ్రత్తగా పొందుకున్న రక్షణను కాపాడుకోవాలి అనేటువంటిది వచ్చేది. మనం యేసుక్రీస్తు వారు రెండవ రాకడ వరకు నిందారహితంగాను నిష్కళంకులుగాను జీవించడానికి మరి నడిపించేది. కాబట్టి మనము క్రీస్తులోనికి వచ్చిన తర్వాత ఏ శిక్షా విధియు పొందనటువంటి వారము. అంటే ఎప్పుడైతే నువ్వు క్రీస్తు రక్తంలో కడగబడ్డావో ఆ రోజునే నీతిమంతుడుగా తీర్చబడ్డావు. ఒకప్పుడు ధర్మశాస్త్రం వల్ల ఏ ఒక్కడు కూడా నీతిమంతుడిగా తీర్చబడలేనటువంటి పరిస్థితి. అయితే ధర్మశాస్త్రం వల్లనేటువంటి నీతిని ఏ ఒక్కరు కూడా నెరవేర్చలేకపోయారు. కాబట్టి క్రీస్తు రక్తంలో కడగబడినటువంటి వారు కృపచేతనే ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడి ఉన్నారు. చూడండి ఎంత గొప్ప మరి ధన్యతను పొందుకొని ఉన్నాము, ఎంత గొప్ప ఐశ్వర్యం ఇది. నీతిమంతులం. ఇంకొకటి పరిశుద్ధులం. అందుకని ఏమంటారంటే పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడినటువంటి బోధ అని చెప్పబడతా ఉంది. ఎవరు పరిశుద్ధులు అంటే క్రీస్తు రక్తములో కడగబడినటువంటి వారు పరిశుద్ధులు. పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ. ఏది ఆ బోధ? దాన్నే ఆత్మ యొక్క నియమం అంటాం. పెంతెకోస్తు పండుగ దినం నాడు అపోస్తులు పరలోకం నుండి పంపబడిన పరిశుద్ధాత్మను పొందుకొని బోధించినటువంటి బోధే ఆత్మ యొక్క నియమము. ఆ రోజు నుంచే ప్రారంభమైంది క్రీస్తు బోధ. దానినే ఆత్మ యొక్క నియమము, దానినే పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ. ఆ పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తం ఏం చేయమంటున్నాడు? పోరాడమంటున్నాడు. క్రైస్తవుని యొక్క జీవితము పోరాటంతో కూడినటువంటిది. విశ్వాసముతో కూడిన పోరాడమంటున్నాడు. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వల్లే పోరాడము అంటున్నాడు. అంతేగాని పోరాటము చేయకుండా నాకు డబ్బు కావాలి, వివాహం కావాలి, పిల్లలు పుట్టాలి, అప్పులు తీరిపోవాలి అని యేసుక్రీస్తు వద్దకు వచ్చేవాళ్ళు ఎవరు వీళ్ళు అంటే శోధించేటువంటి వారు. ఎవరు వీళ్ళు? శోధన చేసేటువంటి వారు, క్రీస్తుని శోధించేవారు. ఒకప్పుడు దేవుని శోధించినటువంటి ఇశ్రాయేలు ఏమైపోయారు? అరణ్యములో నశించిపోయారు. వారికి ఏం కావాలని కోరుకుంటున్నారు? వారికి కావాల్సింది దేవుడు పంపిన మన్నా కాదట. సయీసారం లేని మన్నా మాకు పంపిస్తున్నావు. మేము ఐగుప్తులో ఉంటే కుండలలో వండుకునే మాంసం తినేటువంటి వారము, ఆకుకూరలు తినేటువంటి వారము, కీరకాయలు తినేటువంటి వారము అని వారు ఎటువైపు చూస్తున్నారంటే ఐగుప్తు వైపే చూస్తూ ఉన్నారు. అంటే ఐగుప్తు అంటే ఏంటి? చెర, శ్రమను పెట్టినటువంటిది. ఒక క్రైస్తవుడు కూడా క్రీస్తులోనికి వచ్చిన తర్వాత కూడాను పరిశుద్ధంగా జీవించేటువంటి క్రమంలో ఒకప్పుడు నేను అలా జీవించేనే, ఆ విధంగా ఉన్నప్పుడే బాగుంది,
అని పాత జీవితానికి మరి వెళ్ళేటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అదే ఐగుప్తులోకి వెళ్తూ ఉన్నారు. మరలా ఎక్కడికి వెళ్తున్నారు? నశించడానికి చెరలోనికి వెళ్ళిపోతున్నారు, పాపంలోకి వెళ్ళిపోతూ ఉన్నారు. అదే పరిశుద్ధపరచబడినటువంటి వారు, పరిశుద్ధులుగా పిలువబడినటువంటి వారు తన యొక్క రక్షణను అంతము వరకు లేదా క్రీస్తు వారి రాకడ వరకు కొనసాగించుకుంటూ ఉంటారు జాగ్రత్తగా. ఎందుకంటే పరిశుద్ధుల యొక్క ఏకపట్నస్థులమై ఉన్నాం. మనం ఇప్పుడు దేవుని ఇంటివారముగా పిలువబడుతూ ఉన్నాం. మనకు కలిగినటువంటి ఐశ్వర్యం అది. ఏ పట్టణానికి వచ్చి ఉన్నాం మనము? జీవము గల దేవుని పట్టణానికి వచ్చి ఉన్నాం. అదేవిధంగా పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనం పొందుకుంటూ ఉన్నాం. అదేవిధముగా జ్యేష్ఠుల యొక్క సంఘానికి మనం వచ్చి ఉన్నాం. పరలోకమందు రాయబడిన జ్యేష్ఠుల సంఘానికి మనము వచ్చి ఉన్నాము. ఇంతటి ఐశ్వర్యము కలిగి ఉన్నాం మనం. అంటే పిలువబడినటువంటి పిలుపుతైనటువంటి ఐశ్వర్యము ఎలాంటిదంటే రక్షణ పొందుకున్నాం, నూతన సృష్టిగా మార్చబడుతూ ఉన్నాం, దేవ స్వభావంలో పాలివారం అవుతున్నాం, దైవ కుమారత్వాన్ని పొందుకుంటున్నాం, పరలోక పౌరస్థితిని కలిగి ఉంటున్నాం, పరిశుద్ధుల యొక్క ఏకపట్నస్థులమై ఉన్నాము, దేవుని ఇంటివారంగా పిలువబడుతున్నాం, దేవుని కుటుంబ సభ్యులుగా ఉంటున్నాం, దేవుని వారసులము, క్రీస్తుతోటి వారసులమై ఉన్నాం. ఇవన్నీ మనకు తెలిసినాయి అనుకో, ఈ లోకంలో మనము జీవించేటువంటి జీవితం, మనం పొందుకున్నటువంటి రక్షణ ఎంత జాగ్రత్తగా కాపాడుకోవాలో అవి జాగ్రత్తగా ఉంటారు. ఈ విషయాలన్నీ తెలియకనే ఒక పసిపిల్లవాడికి 500 కాగితం ఇస్తే చింపేసినట్లుగా ఈ పరలోక విషయంలో మనం పొందుకునేటువంటి ఐశ్వర్యం ఏమిటో తెలియకనే చాలామంది పాప జీవితంలోనే జీవించేటువంటి పరిస్థితిని మనము చూస్తూ ఉన్నాం ప్రియులారా. కానీ ఒక క్రైస్తవుడు ఎవరు అంటే పరిశుద్ధుడు, ఒక క్రైస్తవుడు ఎవడు అంటే నీతిమంతుడు, ఒక క్రైస్తవుడు ఎవరు అంటే పరలోక పౌరుడు. ఈ లోకంలోనే ఉంటూ మరో లోకానికి భూమి మీద పునాదులు వేసుకునేటువంటి వాడు, రాబోవు లోకానికి మంచి పునాదులు ఈ లోకంలో వేసుకుంటూ ఈ శరీరాన్ని సాధనముగా క్రీస్తు సువార్తను ప్రకటించేటువంటి వాడు, అనేక మంది ఆత్మలను రక్షించడానికి ఈ యొక్క గుడారాన్ని వాడుకునేటువంటి వాడు. అంతేగాని ఈ గుడారానికి కావలసినటువంటివి పెళ్ళి కావాలి, అప్పులు తీరాలి, ఈ భూ సంబంధమైన వీటి కోసం కాదు ఈ గుడారం ఉంది. గుడారం నీకెందుకు ఉంది అంటే ఒక సాధనం, ఇది ఒక సాధనం, పనిముట్లు. దేవుని చేతిలో మనం పనిముట్లుగా ఉంటున్నాము, ఆయన పనికి వాడబడేటువంటి వారముగా మనం ఉంటున్నాం. కాబట్టి ప్రియులారా ఒకసారి ఆలోచించండి. అందుకనే మనం ఒకటే నిరీక్షణ పిలువబడ్డాం. ఏమిటా నిరీక్షణ? ఏమిటా నిరీక్షణ అంటే చెప్పబడతా ఉంది ఆ ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో 17 నుంచి 19 వచనాల్లో మన నిరీక్షణ ఎలాంటిదో. అంటే క్షయమైన లోకానికిలో మనం జీవించడానికి కాదు మన యొక్క నిరీక్షణ. క్షయమైనటువంటి ఈ లోకంలో ఈ శరీరానికి కావాల్సినవి మనము పొందుకోవటం కోసం కాదు మన యొక్క నిరీక్షణ. అక్షయమైనటువంటి లోకంలో మనం జీవించటానికి, అక్షయమైనటువంటి శరీరాన్ని మనం ధరించుకోవటానికి దేవుడు చేసేటువంటి కార్యము తెలుసుకోవాలి. అదే చెప్తాడు ఇక్కడ. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున, అంటే చాలామందికి వెలిగింపబడలా. ఇప్పుడు దా చెప్పినవి మనోనేత్రాలు వెలిగింపబడకపోవటం వల్ల మీరు పాపం చేసిరండి మాతో చెప్పండి అనేవాళ్ళు కొంతమంది అయితే, మీరు ఒప్పుకోండి అని చెప్పేవాళ్ళు ఇంకొంతమంది. గత వారం నుంచి ఈ వారం వరకు మీరు ఏమేం చేసి ఉన్నారో, ఆయన దయామయుడు, కరుణామయుడు, ప్రేమామయుడు కనుక ఒప్పుకోండి క్షమిస్తాడని చెప్పేటువంటి వారు. అంటే వీళ్ళందరూ కూడా ఏం వెలగలేదంటే మనోనేత్రములు వెలిగింపబడలేదు. అంటే అవ్వకు సాతాను బోధ చేశాడు. చేసినప్పుడు ఏమైపోయింది? ఆమె నేత్రాలు తెరవబడ్డాయి అంట. ఏ నేత్రాలు తెరవబడ్డాయి? భూ సంబంధమైన నేత్రాలు
తెరవబడ్డాయి, ఆత్మ సంబంధమైన నేత్రాలు మూయబడ్డాయి. అదే విధముగా ఇప్పుడున్న పరిస్థితుల్లో మనోనేత్రాలు వెలిగింపబడని వారు ఎవరంటే భూ సంబంధమైన బోధను అనుసరించేటువంటి వారు, ప్రకృతి సంబంధమైనటువంటి బోధను చెప్పేటువంటి వారు. మీకు వివాహం కావాలా? యేసుని నమ్ముకోండి. అప్పుల బాధలు తీరిపోవాలనుకుంటున్నారా? యేసుని నమ్ముకోండి. ఉద్యోగం కావాలనుకుంటున్నారా? యేసుని నమ్ముకోండి. ఈ విధంగా ఈ శరీరానికి కావలసినటువంటి వాటిని ప్రోత్సహించి బోధించేటువంటి వారే మనోనేత్రములు వెలిగింపబడని వారు. కాబట్టి మనోనేత్రములు వెలిగింపబడిన వారు గనుక ఏమంటున్నాడు, ఇక ఆయన మిమ్ముని పిలిచిన పిలుపు వలన నిరీక్షణ ఎట్టిదో. పిలవబడ్డాం, ఆ పిలుపు వలన నిరీక్షణ ఎట్టిది అంటే చెప్తున్నాడు ఇక్కడ, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో అంటున్నాడు. పరిశుద్ధులు ఎవరు? పరిశుద్ధులు. దేవుడు పరిశుద్ధుడు, యేసుక్రీస్తు వారు పరిశుద్ధుడు, పరిశుద్ధాత్ముడు పరిశుద్ధుడు, క్రైస్తవుడు పరిశుద్ధుడు. ఈ యొక్క పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో అంటూ ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టిదో. చూడండి, అంటే మీరు తెలుసుకొనవలనని అంటున్నాడు. అంటే ఎవరికి? మనోనేత్రములు వెలిగింపబడినటువంటి వారు కూడాను ఇవన్నీ కూడా తెలుసుకోవాలి. ఆయన క్రీస్తులను వినియోగపరిచినటువంటి బలాతిశయాన్ని తెలుసుకోవాలి. ఆయన యొక్క స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో తెలుసుకోవాలి. ఆ విధముగానే క్రీస్తును దేవుడు తన శక్తి వలన లేపెను, మనలను కూడా తన శక్తి వలన లేపును. ఇది మన యొక్క నిరీక్షణ. అదే అంటున్నాడు, ఆయన చూపుతున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టిదో మీరు తెలుసుకోవాలని మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపి యొక్క తండ్రి తన్ను తెలుసుకొనుటయందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతను గల మనస్సు అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థన యందు మిమ్మల్ని గూర్చి విజ్ఞాపనము చేయుచున్నాను. ఈ రోజున చాలామంది 19వ వచనం చెప్పినటువంటిది, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం చెప్పినటువంటి విషయాలు అక్కడ తండ్రిని తెలుసుకునేటువంటి బోధలు లేవు. తండ్రి క్రీస్తుని లేపటానికి వినియోగపరిచిన బలము ఏమిటో చెప్పేటువంటి పరిస్థితి లేదు. ఏం చెప్తున్నారు? ఆయన ఈయన అనే చెప్పే బోధలు. ఇంకా తండ్రి గురించి ఏం చెప్పగలుగుతారు? క్రీస్తుని గురించి ఏం చెప్పగలుగుతారు? సంఘాన్ని కాసేటువంటి పరిశుద్ధాత్మ గురించి ఏం చెప్పగలుగుతారు? త్రియేకుడు అని చెప్తున్నారు, త్రిత్వం లేకత్వం అంటున్నారు. ఆయన ఈయన ఈయన అని చెప్పేటువంటి వారికి మరి ఇక్కడ మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపి యొక్క తండ్రి తన్ను తెలుసుకున్నటకును ఆయన తెలుసుకోవటానికట మీకు జ్ఞానమును ప్రత్యక్షతను మనసును అనుగ్రహించినట్లు అన్నాడు. అంటే ఇవన్నీ కూడాను ఈ లోకములో ఉన్నటువంటి క్రైస్తవులు అని చెప్పబడుతున్న వారికి కూడా మనము కూడాను ఆ విధముగానే ప్రార్థన చేయాలి. ఎందరైతే దేవుడు తెలియక ఉన్నారో యేసుక్రీస్తు యొక్క దేవుడైనటువంటి తండ్రిని తెలియకుండా ఉన్నారు, ఆయన తెలుసుకోవటానికి జ్ఞానము ప్రత్యక్ష మనసు వారికి అనుగ్రహించాలని మనము కూడాను ప్రార్థన చేసేవారముగా ఉండాలి. ఎందుకంటే సాతాను మోసపరిచేశాడు. యేసుక్రీస్తువే తండ్రే యేసుక్రీస్తు, పరిశుద్ధాత్ముడే తండ్రి, పరిశుద్ధాత్ముడే యేసుక్రీస్తు. ఆయన తండ్రిలాగా ఉండగలడు, యేసుక్రీస్తులాగా ఉండగలడు, పరిశుద్ధాత్ముడిగా కూడా ఉండగలడు. ఆయన ఒక్కడే ముగ్గురుగా కనబడగలడు, కానీ ఆయన ఒక్కడే, ఆయనే యేసుక్రీస్తు. ఇది సాతాను చేస్తున్నటువంటి బోధ. ప్రియులారా, చాలా జాగ్రత్తగా ఉండండి. అపోస్తులు ప్రకటించిన బోధలో ఈ విధంగా ఉంది. మన తండ్రి అయిన దేవునికి యేసుక్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు తెలియపరుస్తూ ఉన్నామని అపోస్తులు ప్రకటిస్తున్నారు. క్రీస్తు ద్వారాగా కృతజ్ఞతాస్తుతులు తెలియపరుస్తూ ఉన్నాం. అదే ఇక్కడ చెప్తున్నాడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన
మహిమా స్వరూపి తండ్రిని తెలుసుకోవడానికట జ్ఞానమును ప్రత్యక్షతయు అనగల మనస్సు అనుగ్రహించినట్లు అంటున్నాడు. కాబట్టి ప్రియారా, మరి ఈ విధముగా మనము ఈ లోకంలో పిలవబడిన పిలుపుకు తగినట్లుగా పొందుకున్నటువంటి రక్షణను జాగ్రత్తగా కాపాడుకున్నట్లుగా మన అంతం వరకు యేసుక్రీస్తు వారు రాకడ వరకు నిందారహితముగాను పరిశుద్ధులుగాను జీవించేటువంటి విధానంలో ఈ లోకంలో ఏ విధంగా జీవించాలి అనేటువంటి విషయంతో ఈ రోజున మనము ముఖ్యంగా చెప్పుకున్నాం. ఎందుకంటే మీరింటి క్రియలు చేయవారైతే ఎప్పుడునూ త్రొట్టిల్లరు, అలాగున మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యంలో ప్రవేశం మీకు సమృద్ధిగా అనుగ్రహింపబడును. అంటే యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యములో మనం సమృద్ధిగా మరి అనుగ్రహింపబడాలి అంటే ఈ లోకములో మనం ఏ విధంగా జీవించాలి అంటున్నాం. కనుకనే ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో 2 నుంచి 3 వచనాల్లో మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకున్న వల్లని ప్రభువును బట్టి ఖైదీని నేను మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. మొదటిది ఏంటంటే ఎలా జీవించాలన్నాడు? వినయముతోనూ సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకోవాలి. ఇది మొదటిగా మనము తెలుసుకోవాలి. అదేవిధముగా రెండవది ఏమిటంటే యేసుక్రీస్తు వారుగా ఉండటకు పిలవబడినాం. ఎలాంటి పిలుపు పొందుకున్నామంటే యేసుక్రీస్తు వారుగా ఉండటానికి పిలవబడ్డాము. మనం పొందుకున్న పిలుపులో ఒకసారి చూసినట్లయితే పరలోక సంబంధమైనటువంటి పిలుపు, దేవుని ఉన్నతమైనటువంటి పిలుపు, పరిశుద్ధమైన పిలుపు అని లేఖనాల్లో స్పష్టంగా చెప్పబడుతూ ఉంది. అందుకని పౌలు గారు చెప్తున్నారంటే ఉన్నతమైన పిలుపునకు కలిగిన బహుమానం పొందవల్లని గురి వద్దకే పరిగెత్తుతున్నాను. గురి కలిగి ఉండాలి ప్రతి ఒక్క క్రైస్తవుడికి కూడా. ఆ గురి లేకనే ఈ లోకములో ఉన్నవారిగానే క్రైస్తవులు జీవిస్తున్నారు. అపోస్తలులు ప్రకటించారు, మూర్ఖులకు ఈ తరమునకు వేరై రక్షణ పొందండి. ఎవరు మూర్ఖులు అంటే లోకరీతిన నడుచుకునేటువంటి వారు, ఈ ప్రపంచ ధర్మం చొప్పున నడుచుకునేటువంటి వారు, శరీరం యొక్క మనసు యొక్క కోరికలను నెరవేర్చుకునేటువంటి వారు. మరి ఇటువంటి మూర్ఖులకి ఈ తరం నుండి వేరే రక్షణ పొందండి అన్నాడు. ఈ రక్షణ దేనికి అంటే ఆత్మకు. ఎందుకోసం అంటే యేసు క్రీస్తు యొక్క నిత్యరాజ్యములో ప్రవేశము కొరకు. యేసుక్రీస్తు అన్నాడు కదా తన శిష్యులతోటి, మీరు భయపడకుడి, జడియకుడి, నేను తండ్రి వద్దకు వెళుతున్నాను, నా తండ్రి ఇంటి అనేక నివాస స్థలములు కలవు, మీకు స్థలములు సిద్ధపరచి వెళ్తున్నాను, మరలా వచ్చి నేను స్థలంలో మీరును ఉండులాగా నా మిమ్మలను తీసుకొని పోతాను అన్నాడు. అంటే భూమి మీద రాజ్యము, క్రీస్తు యొక్క రాజ్యము స్థాపించబడింది, పునఃస్థాపన జరిగింది. ఆ రాజ్యంలో ప్రవేశించాలంటే నూతన జన్మ అవసరమైంది. ఆ నూతన జన్మ పొందుకున్నటువంటి వారు పరిశుద్ధులు, నీతిమంతులు, పరలోక పౌరుషులు కలిగినటువంటి వారు, దేవుని ఇంటివారు, దేవుని కుటుంబ సభ్యులు, పరలోక స్వాస్థ్యంలో మరి పొందుకున్న పాలిభాగస్తులైనటువంటి వారు పరలోక విషయంలో. మరి ఇంతటి గొప్ప మహిమను పొందుకున్నటువంటి వారు క్రీస్తు వారుగా ఉండటకు పిలవబడినటువంటి వారు. అంటే మనం ఏ విధంగా జీవించాలంటున్నాడంటే సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకోవాలి ఈ లోకంలో జీవించేటప్పుడు. అయితే మనం ఏ విధంగా పిలవబడుతున్నామంటే క్రీస్తు వారుగా పిలవబడుతున్నాం. అదేవిధంగా మనము చెరలో ఉండటానికి మనం పిలవబడలేదు, స్వతంత్రులుగా ఉండటానికి మనం పిలవబడ్డాం. స్వతంత్రులం, మన పైన ఎటువంటి చెరలు లేవు, స్వతంత్రులమై ఉన్నాం. క్రీస్తు రక్తంలో కడగబడటం ద్వారాగా మనము స్వతంత్రులము అని చెప్పబడతా ఉంది. అందుకని ఒకరినొక ప్రేమ కలిగి ఈ లోకంలో జీవించాలని చెప్తున్నాడు. గలతీ పత్రిక 5వ అధ్యాయం 3వ వచనంలో, సహోదరులారా మీరు స్వతంత్రులుగా ఉండక పిలవబడితే, అయితే ఒక మాట, ఆ స్వాతంత్ర్యమును శరీర క్రియలకు హేతువు చేసుకోనక అంటున్నాడు. శరీర క్రియలకు హేతువు చేసుకునవద్దు.
మీరు స్వతంత్రులే. ఒకప్పుడు దాస్యంలో ఉన్నారు, ధర్మశాస్త్రం లోబడి జీవిస్తూ ఉన్నారు, దేవునికి ఇష్టలుగా జీవించలేకపోయారు, దేవుని శోధించి అనేక మంది అరణ్యంలో రాలిపోయారు. అయితే మీరు అలాగ ఉండొద్దు, మీరు స్వతంత్రులై ఉన్నారు. అయితే ఏం చేయమంటున్నారంటే, మీరు యొక్క స్వతంత్రాన్నట శరీర క్రియలను హేతువు చేసుకొనక ప్రేమ కలిగి ఒకరినొకడు దాసులై ఉండండి అంటున్నాడు. ప్రేమ కలిగాలి, ప్రేమ కలిగి ఒకరికి ఒకడై దాసులుగా ఉండాలి. ఇంకోటి, పరిశుద్ధులుగా అగుటకే దేవుడు మనకు పిలిచాడట. ఎందుకు పిలిచాడు మనల్ని? మొదటి తెస్సలోనికీయుల పత్రికలో 4వ అధ్యాయం 7వ వచనం చెప్పబడుతుంది, పరిశుద్ధులు అగుటకే దేవుడు మనం పిలిచాను కానీ అపవిత్రులుగా ఉంటకు పిలవలేదు. ఎందుకు పిలవలేదు? ఎందుకు పిలిచాడు? పరిశుద్ధులుగా ఉండటానికే మనలను పిలిచాడు. అంటే మన యొక్క లక్ష్యం ఏమిటి అంటే, పొందుకున్నటువంటి పరిశుద్ధతను మన అంతము వరకు లేదా క్రీస్తు రాకడ వరకు కూడాను జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఎందుకు కాపాడుకోవాలంటే, మన పౌరస్థితి పరలోకంలో ఉంది, మనము దేవుని ఇంటివారమై ఉన్నాము, మనము దేవుని కుటుంబ సభ్యులుగా పిలబడుతూ ఉన్నాము. పరలోక విషయంలో ప్రతి ఒక్క ఆశీర్వాదాన్ని మనకు అనుగ్రహింపబడి ఉన్నది. దేవస్వభావంలో పాలివారమై ఉన్నాము, క్రీస్తు వారంగా పిలబడుతూ ఉన్నాము. కాబట్టి ఇంతటి గొప్ప మహిమను కలిగి ఉన్నటువంటి మనము ఈ లోకంలో మరి పరిశుద్ధులగుటకే దేవుడు మనల్ని పిలిచిన కానీ అపవిత్రంగా ఉండటకు మనల్ని పిలవలేదు. ఇంకొకటి ఏంటంటే, ఒక్క శరీరంగా ఉండటానికి పిలువబడ్డాం అన్నాడు. మీరు ఒక్క శరీరముగా ఉండటానికి పిలువబడ్డారు. ఒక్క శరీరం అంటే శరీరం ఒక్కటే, సంఘము. అంటే ప్రపంచ దేశాలలో ఎన్ని చోట్లయితే క్రీస్తుని రక్షకుడుగా అని చెప్పేది జాగ్రత్తగా, క్రీస్తుని రక్షకుడుగాను, ప్రభువుగాను, దేవుని కుమారుడుగాను అంగీకరించి, రెండవదిగా దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తును మృతుల్లో నుండి లేపిన హృదయమును విశ్వసించినటువంటి వారు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో బాప్తిస్మము పొందిన వారే ఒక్క శరీరముగా పిలువబడతారు. శరీరం ఒక్కటనగా సంఘము. ఆ శరీరము క్రీస్తు అయి ఉన్నాడు. ఆ యొక్క శరీరంలో మనం అవయవంగా మార్చబడుతూ ఉన్నాం. కాబట్టి ఒకసారి ఆలోచించండి, ఒక్క శరీరముగా ఉండటానికి మనము పిలువబడ్డాము. అందుకనే మీరందరూ కూడాను విశ్వాస విషయంలోనూ, దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయంలోనూ ఏకత్వము కలిగి ఉండాలి అంటున్నాడు. చాలామందిలో మా విశ్వాసము మాదే, మా బోధ మాదే, మా బోధకుడికి బైబిల్ బోధ ఇలాగ దేవుడు బయలుపరిచాడు అని చెప్పేటువంటి పరిస్థితి. కాబట్టి విశ్వాసం ఒకటే, శరీరం ఒకటే. ఈ యొక్క శరీరంలో చేర్చబడిన వారు ఒక్కటే విశ్వాసాన్ని కలిగి ఉండాలి. ఏమిటా విశ్వాసం అంటే, అదృశ్యమైన లోకం ఉంది, అవన్నీ కూడా ఉన్నవంటే రుజువులై ఉన్నవి. ఆ యొక్క అక్షయ లోకానికి మనం వెళ్ళాలి. అలా వెళ్ళేటువంటి వారు ఏమని విశ్వసించాలి ప్రభువును అంటే, రక్షకుడు, ప్రభువు యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని, దేవుడు ఆయనను మృతులను లేపినని హృదయమందు విశ్వసించి యేసుక్రీస్తు నామంలో బాప్తిస్మం పొందితేనే ఆ యొక్క ఒక్క శరీరంలో అవయములుగా మార్చబడతారు. ఆ ఒక్క శరీరంలో ఉండేవారుగా ఉంటున్నారు. చాలా ముఖ్యమైనటువంటి విషయం. అందుకని విశ్వాస సంబంధమైన మంచి పోరాడము, నిత్య జీవాన్ని చేపట్టుము అంటున్నాడు. అదేవిధంగా యేసుక్రీస్తు రాకడ వరకు కూడా ఎలా ఉండాలంటే, నిందారహితముగాను సంపూర్ణముగా ఉండాలి అంటున్నాడు. యేసుక్రీస్తు రాకడైన నిందారహితముగాను సంపూర్ణం ఉన్నట్లు మరి ఆ విధంగా ఈ లోకంలో జీవించాలి అనేటువంటి మాటలు అపోస్తులు అంటే పరిశుద్ధాత్మ బోధలో, క్రీస్తు బోధలో చెప్పబడతా ఉంది. ఇంకా ఏం చెప్పబడతా ఉందంటే, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో క్రీస్తు యొక్క అడుగు జాడలో నడుచుకోవాలి అంటున్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం. క్రీస్తు కూడా 2:21
క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను అన్నాడు. ఇంకేమంటున్నాడు? ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపబడలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొని అన్నాడు. ఇంకా మన విషయం ఏమంటే, మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయంలో జీవించినట్లు ఆయన తానే తన శరీరం మీద మన పాపములను రాను మీద మోసుకొని, ఇది క్రీస్తు యొక్క త్యాగము, తండ్రి యొక్క ప్రేమ, క్రీస్తుని ఈ లోకాన్ని పంపటం. మరి ఇవన్నీ కూడా క్రీస్తు యొక్క అడుగుజాడలు నడుచుకోవాలి. ఆయన ఏ విధంగా ఈ లోకంలో జీవించాడు, మాదిరి బాప్తిసం తీసుకున్నాడు యోహాన్ గారి చేత. అదేవిధంగా ఈ లోకంలో ఆయన జీవించినటువంటి విధానం, ఆయన తీర్పుకి న్యాయమైన తీర్పు తీర్చే దేవునికి తను అప్పగించుకున్నాడు. దూషించినా కానీ దూషింపకుండా, శ్రమ పెట్టినా కానీ శ్రమ పడకుండా, మరి హింసించినా కానీ ఆ ఎవరు హింసించకుండా మరి ఆ విధంగా ఈ లోకంలో జీవించాడు. కాబట్టి మరి అదే విధంగా క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయిన అన్నాడు. ఇంకేం చేయాలంటున్నాడంటే, రాబో కాలానికి ఈ లోకంలోనే మంచి పునాది వేసుకోవాలంటున్నాడు. మంచి పునాది వేసుకోవాలంటే మేలు చేయాలి, సత్క్రియ చేయాలి. ఇవి చేసేటువంటి వారి యొక్క లక్షణం. మేలు చేయటం, సత్క్రియలు అంటే సత్క్రియ అనగా మనం గతంలో చేసుకున్నాం, సువార్తను ప్రకటించటం. ఉదాహరణకి మనము హేబేలు కయ్యని విషయాలు చెప్పుకున్నాం. హేబేలు అర్పణ దేవుడు అంగీకరించాడు, కయ్యను అర్పణ అంగీకరించబడలేదు. అంటే సత్క్రియ, దేవునికి ఇష్టమైన కార్యము కయ్యను చేయలేదు కాబట్టి వాకిట పాపము పొంచి ఉండును అంటున్నాడు. సత్క్రియ చేసిన ఎడల నీ వాకిట పాపము పొంచి ఉండదు కదా. కాబట్టి అనేక మంది దేవునికి ఇష్టమైనటువంటి కార్యం చేయాలి. ఇష్టమైన కార్యం ఏంటి ఆయనకి? అందరూ అంతటను మారు మనసు పొందవలన దీర్ఘశాంతాన్ని కలిగి ఉన్నాడు. మారు మనసు పొందాలంటే ఏం చేయాలి? సువార్త ప్రకటించాలి. అపోస్తులు ప్రకటించారు, మీరు మారు మనసు పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందండి. అంటే దేవుని యొక్క కార్యము, దేవునికి ఇష్టమైనటువంటి సత్క్రియ చేయాలి. ఏమిటా సత్క్రియ అంటే, ఆయన మీ గురించి చింత కలిగి ఉన్నాడు. అంటే చింత కలిగి ఉన్నాడట. ఎంతోమంది ద్వారాగా సత్య సువార్త ప్రకటింపబడతా ఉంది, కానీ ఆ సువార్తకు లోబడేటువంటి స్థితిలో లేనటువంటి వారు చాలామంది చూస్తూ ఉన్నాం. అందుకని పౌలు గారు అంటున్నాడు, నేను ఏమీ దాచుకోలేదు, సమస్తమును మీకు బోధించాను, మీ నాశనానికి మీరే ఉత్తరవాదులు, దేవుడే నాకు సాక్షి అంటున్నాడు. మీ నాశనానికి మీరే ఉత్తరవాదులు, నేను సమస్తాన్ని ఏమీ దాచుకొనక బోధించాను. రక్షణ అంటే ఏమిటి, ఎలా రక్షింపబడాలి, ఆ రక్షణను ఎలా కొనసాగించుకోవాలి, అంతం వరకు ఏ విధంగా జీవించాలి, ఆ పొందుకునే విషయంలో ఏమీ వచ్చినా కానీ, శ్రమలైనా హింసలైనా బాధలైనా ఏదొచ్చినా కానీ ఏ విధంగా జీవించాలో స్పష్టంగా బోధించాను. క్రీస్తు యొక్క రాజ్యమును గురించి బోధించాను, యేసు క్రీస్తు గురించి సంపూర్ణం గురించి బోధించాను, దేవుడు క్రీస్తు ఎలా చూపినటువంటి ప్రేమను బోధించాను. అని ఈ విధంగా నేనేమీ దాచుకొనలేదు, మీకు సమస్తమును బోధించాను, మీ నాశనానికి మీరే ఉత్తరవాదులు అంటున్నాడు. అపోస్తులు ఏనాడు కూడాను భూ సంబంధమైన బోధ, ప్రకృతి సంబంధ బోధ చేయలా. క్రీస్తు ద్వారా పొందుకునే ఆశీర్వాదాల గురించి ప్రకటించారు. క్రీస్తు యొక్క పునరుద్ధానంలో పొందుకునేటువంటి ఆశీర్వాదాలు ఏమిటో ప్రకటించారు. యేసు క్రీస్తుని ఈ లోకంలోనికి దేవుడు ఎందుకు పంపించాడో తెలియపరిచారు. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి ఏంటి చేశాడో చెప్పారు. క్రీస్తు వారి త్యాగాన్ని ప్రకటించారు, దేవుని యొక్క ప్రేమను ప్రకటించారు. ఇది అపోస్తులు ప్రకటించిన బోధ. అందుకని పిలువబడిన వారికి కానీ క్రీస్తు ఏమైనాట, దేవుని శక్తియు జ్ఞానమై ఉన్నాడట. ఎవరు పిలువబడిన వారు ఒకసారి ఆలోచించండి. భూ సంబంధమైన వాటికి వచ్చినటువంటి వారా,
పరలోక విషయంలో ఆశీర్వాదాలు పొందుకోవడానికి వచ్చిన వారా? పిలువబడిన వారు ఎవరు? మనము యేసుక్రీస్తు వారు ఒక సందర్భంలో ఒక మాట చెప్తూ ఉంటాడు. పిలువబడిన వారు అనేకులు ఉన్నారు, ఏర్పరచబడిన వారు కొందరే అంటున్నాడు. అంటే ఎంతోమంది పిలువబడ్డారు, సంఘంలోనికి ఎంతోమంది వస్తూ ఉంటారు, కానీ అందరూ కూడాను ఆ యొక్క స్వాస్థ్యాన్ని పొందుకునేవారు కాదు, కొందరేనంట. ఎందుకంటే ఇది మార్గం, ఈ మార్గము క్రీస్తు మార్గం. ఇది క్రీస్తు తన అడుగుజాడలు నడుచుకోవాలని చెప్పిన మార్గం. ఇదే ఇరుకు ద్వారము అని కూడా ఆయన చెప్తున్నాడు. ఇది ఇరుకైన మార్గము, ప్రవేశించటానికి పోరాడాలి అంటున్నాడు. ఉచితంగా వచ్చేటువంటిది కాదు ఇది. ఒకరోజు కూలి మనకు 450 రూపాయలు, 700 రూపాయలు, 1000 రూపాయలు రావాలంటే ఉదయం 10 గంటలకు వెళ్ళి సాయంత్రం 6 గంటల వరకు చేస్తేనే కానీ ఆ 600, 500, 1000 రూపాయలు రావట్లా. నీకు పరలోకం అంటే సామాన్యమైనటువంటిదా? ఉచితంగా వచ్చేది అనుకుంటున్నారా? చర్చికి వెళ్ళి వచ్చేసాము, ఒక పాట పాడేసాము, వాక్యం చదివేసాము, కానుకలు ఇచ్చేసాము, నా పని అయిపోయింది అనుకుంటున్నారా? ఉచితంగా రాదండి. అందుకనే జీతం నా వద్ద ఉన్నది అంటున్నాడు. ఎవరు ఎంత పని చేశారో వారికి ఇవ్వటానికి నా జీతము నా యొద్ద ఉన్నది అంటున్నాడు. మరి ఆ జీతాన్ని పొందుకునేవారు ఎంతమంది? వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతం నా యొద్ద ఉన్నది అంటున్నాడు. అది ప్రకటన 22:12 చెప్తున్నాడు. నేను త్వరగా వచ్చుతున్నాను, వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. అంటే ఎవరికి పడితే వారికి ఆ జీతము వచ్చేది కాదు. ఉదయం పూట 6 గంటలకు వెళ్ళి సాయంత్రం పూట 10 గంటలకి 6 గంటలకి వస్తేనో పని చేయకపోతే రాదు జీతం. ఆడ పని చేయాలి. పనికని క్యారేజీ పెట్టుకొని వెళ్ళి చెట్టు కింద ఉండి అన్నం తినేసి మళ్ళీ ఇంటికి వస్తే ఆ యజమాని జీతం ఇయ్యడు. కానీ నువ్వు చేసిన పని అక్కడ కనపడాలి. ఆ పని కనపడకపోతే జీతం రాదు. అందుకని ఈ లోకంలో జీవించేటప్పుడు పౌలు గారు అంటున్నాడు, సావైతే లాభము, బ్రతుకుట క్రీస్తే అంటూ, నేను జీవించేటువంటి ఈ జీవితము ఒక సాధనమై ఉంది, ఒక సాధనం అంటున్నాడు. అది ఎలాంటి సాధనం అంటే ఈ శరీరంలో జీవించి ఉండుటయే నా పనికి ఫల సాధనమైనది అంటున్నాడు. ఇంకొకటి అంటున్నాడు, నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండాలని ఆశ ఉన్నది. ఈ రెండింటి మధ్య నేను ఇరుకున పడి ఉన్నాను. అంటే ఈ శరీరంలో జీవించేటువంటి జీవితం ఎలాగుండాలంటే పనిచేసే వారముగా ఉండాలి. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వల్లే పోరాడాలి. అందుకని పిలువబడిన వారికి క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమై ఉన్నాడు అనేటువంటి విషయాలు ఇక్కడ చెప్పబడతా ఉన్నాయి. కనుకనే మరి వీటన్నింటిని కూడా మనము అనుసరించాలి అంటే మనకు నిత్యరాజ్యంలో సమృద్ధిగా ప్రవేశము దొరకాలి అంటే ఏ బోధ మనము అనుసరించాలి, ఏ మాటలు మనం వింటే నిత్యరాజ్యంలో సమృద్ధిగా మనకు దొరుకుతుందంటే క్రీస్తుని గురించిన మాటలు వింటేనే, క్రీస్తు యొక్క పునరుద్ధానాన్ని గురించి వింటేనే. అందుకని పౌలు గారు చెప్పేటువంటి పరిస్థితి ఏంటంటే తెస్సలోనికీయులకు రాసినటువంటి 2వ పత్రిక 13-15 వచనాల్లో, ప్రభు వలన ప్రేమింపబడిన సహోదరులారా, అపోస్తలుడైన పౌలు గారు తెస్సలోనికీయులకు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 13-15 వచనాలు. ప్రభు వలన ప్రేమింపబడిన సహోదరులారా. ఎవరు ప్రేమింపబడ్డారు ప్రభు వలన? ఎవరు ప్రభు వలన ప్రేమింపబడిన వారు అంటే క్రీస్తు రక్తములో కడగబడి పరిశుద్ధపరచబడి ఒక్కటే అయినటువంటి క్రీస్తు యొక్క శరీరంలో చేర్చబడినటువంటి వారి విషయంలో ప్రభు వలన ప్రేమింపబడిన సహోదరులారా,
ఆత్మ మిమ్మల్ని పరిశుద్ధపరచబడుట వలనను, మీరు సత్యమును నమ్ముట వలనను. రెండోది ఏంటి? మొదటికి ఏం జరిగింది? ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచబడటం వలనను అంటున్నాడు. అంటే యేసుక్రీస్తు వారు ఈ లోకాన్ని రావడానికి కారణం ఏమిటి? నశించిన దానిని వెతికి రక్షించటానికి వచ్చాడు. ఏమి నశించింది అంటే ఆత్మ నశించిన స్థితిలో ఉంది. కనుకనే యేసుక్రీస్తు వారు చెప్పాడు, నేను తండ్రి వద్దకు వెళ్తాను, తండ్రి వద్ద ఆదరణకర్తను పంపిస్తాను, మిమ్మల్ని అతను సర్వసత్యం నడిపిస్తాడు, చెప్పే బోధ అంతా కూడా నాదేను, ఆయన నా బాటలో తీసుకుంటాడు, నన్ను మహిమపరుస్తాడు యేసుక్రీస్తు వారు చెప్పాడు. అదేవిధంగా తండ్రి అయిన దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేశాడు, నీ యందు భూలోకంలోని సమస్త వంశాలను కూడా ఆశీర్వదించబడతాయి అని. అది ఇక్కడ ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచబడటం వలను. అటు అబ్రహాంకి ఇవ్వని వాగ్దానానికి మనము క్రీస్తు రక్తంలో కడగబడటం ద్వారాగా మనం ఏమవుతున్నాం అంటే అబ్రహాంకి ఇవ్వని వాగ్దానానికి మనం వారసు అవుతున్నాము. అపోస్తుల కార్యాలు 2:38-39 చెప్పినట్టుగా పరిశుద్ధ ఆత్మను వరమును పొందుకుంటున్నాం. ఇంకా మీరు సత్యమును నమ్ముట వలన, అంటే మొదటి శతాబ్ద కాలంలోనే భిన్నమైన బోధలు వచ్చేసాయి. ఉదాహరణ మనం చెప్పుకోవాలనుకుంటే, మీరు సున్నతి పొందితేనే కానీ రక్షణ, లేకపోతే సున్నతి పొందకపోతే రక్షణ లేదు అని యూదులు కానీ అన్ని జనులను సున్నతి పొందే విధంగా ప్రేరేపించినట్టు స్థితి మనం చూస్తా ఉన్నాం ఆనాటి బోధకులు. అంటే ఈ రోజున వచ్చినటువంటిది కాదు, ఇది సాతాను బోధ. మొదటి శతాబ్ద కాలంలోనే అపోస్తులు ప్రకటించేటువంటి కాలంలోనే భిన్నమైన సువార్తను ప్రకటించారు. ఇంత త్వరగా మీరు భిన్నమైన సువార్త తట్టుకు ఎలాగ తిరిగి అని మరి అపోస్తులు వాపోతూ ఉన్నారు. కనుకనే ప్రియారా ఇంకేమంటారంటే, మీరు సత్యము నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మును ఏర్పరచుకున్నాడు. ఎలాగ ఏర్పరచుకున్నాడట? ప్రథమ ఫలముగా ఏర్పరచుకున్నాడట మనల్ని. ఆది నుండి, ఇప్పుడు కాదు, ఎప్పుడో జగత్తు పునాది వేయబడక మునిపే మనలను ప్రథమ ఫలముగా ఏర్పరచుకున్నాడు. కనుక మేము మిమ్మల్ని బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్దులమైనాము. మీరు ఇలాగూ రక్షింపబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలనని. అంటే ఎవరి మహిమను పొందుకుంటున్నాము అంటే, మనం పిలువబడినటువంటి పిలుపులో క్రీస్తు మహిమను ధరించుకుంటున్నాం. ఆయన మా సువార్త వలన మిమ్మల్ని పిలిచాను అంటున్నాడు. సువార్త ద్వారా పిలువబడ్డాం. ఏమిటా సువార్త అంటే? క్రీస్తు యొక్క మరణ, సమాధి, పునరుద్ధానం. ఇది సువార్త. ఈ సువార్త ద్వారాగానే పిలువబడ్డాం. చాలామంది సేవకులు పిలుస్తూ ఉంటారు, స్టేజ్ మీద ఎక్కేసి పలానా ఎల్లయాని రా అంటాడు. ఆ పిలుపులు కాదు ఇది. నిన్ను దేవుడు పిలిచాడు అని ఆ పిలుపు కాదు ఇది. సువార్త. క్రీస్తు మన కోసం చనిపోయాడు, మన పాపాల నిమిత్తము మృతి చెందాడు, సమాధి చేయబడ్డాడు, 3వ దినమున లేపబడ్డాడు. దేవుడు తండ్రిని ఏ విధంగా తన శక్తి వలన లేపాడు, అదే విధముగా మనల్ని కూడా తన శక్తి వలన లేపుతాడు. ఇది క్రీస్తు బోధ, ఇది సువార్త. ఆ సువార్త ద్వారాగా పిలవబడ్డాం. కాబట్టి సహోదరులారా, నిలకడగా ఉండి అంటున్నాడు 15వ వచనం. నిలకడగా ఉండి మా నోటి మాట వలనను మా పత్రిక వలనను మీకు బోధింపబడిన విధులను చేపట్టుడి. ఏదైతే అపోస్తుల ద్వారాగా ఆజ్ఞలు వచ్చినవో ఆ ఆజ్ఞలను, ఆ విధులను చేపట్టాలి, అనుసరించాలి. కాబట్టి పిల్లరా, మరి ఇంతటి గొప్ప ఉన్నతమైనటువంటి పిలుపు మంది. ఆ పిలుపుకు తగినట్లుగా మనం ఈ లోకంలో జీవించాలి. కనుకనే రోమపత్రిక 8వ అధ్యాయము 28-30 వచనంలో చెప్పబడుతూ ఉంది, దేవుని ప్రేమించు వారికి ఆయన సంకల్పం చొప్పున పిలవబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవని ఎరుగుదుము. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులో జ్యేష్ఠుడగునట్లు. యేసుక్రీస్తు మనకేమవుతాడు? జ్యేష్ఠుడు. అంటే మనకన్నా పెద్దవాడు, దేవునికి పెద్ద కుమారుడు. అంటే లేఖనాలు చాలా స్పష్టంగా చెప్తున్నాయి. యేసుక్రీస్తు ఏమవుతాడు అంటే మనకి జ్యేష్ఠుడు, మనకన్నా పెద్దవాడు, దేవునికి జ్యేష్ఠ కుమారుడు, మనకు అన్న. ఇది గ్రంథం చెప్పేటువంటి బోధ. కానీ సాతాను బోధ, యేసే మాకు తండ్రి,
ఏసే యెహోవా, ఏసే పరిశుద్ధాత్మ. ఒకసారి ఆలోచించండి. ఎందుకనగా తన కుమారుడు, దేవుని కుమారుడు అనేక సహోదరులలో, అంటే ఈ లోకంలో క్రీస్తు రక్తంలో కడగబడినటువంటి సహోదరులలో జ్యేష్ఠుడిగా ఉండినట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగినో వారు తన కుమారునితో సారూప్యం గలవారు ఒకటకు వారిని ముందుగా నిర్ణయించను. ఎవరు నిర్ణయింపబడ్డారు అంటే ప్రకృతి సంబంధమైన బోధల్లో ఉండేటువంటి వారిని కాదు, పాపము చేస్తూ జీవించండి అని చెప్పేటువంటి బోధకులు కానీ ఆ విశ్వాసులు కాదు. క్రీస్తు యొక్క స్వారూప్యము గలవారొకటకు వారిని ముందుగా నిర్ణయించాడు. మరి ఎవరిని ముందుగా నిర్ణయించిన వారిని పిలిచెను. ముందుగా నిర్ణయింపబడ్డారు. జగత్తు పునాది వేయబడక మునిపే మనం ఆది నుండి ప్రథమ ఫలం ఉన్నట్లు ఏర్పరచుకున్నాడు. ఆ ఏర్పరచుకున్నటువంటి వారిని అపోస్తులు సువార్త ద్వారాగా పిలుచుకున్నాడు. వారు ఎరిగారు. ఎరిగిన వారే ఒక్కటైనటువంటి శరీరంలో చేర్చబడ్డారు. ఒక్కటే నిరీక్షణ ఉండడానికి పిలువబడ్డారు. ఇది దేవుని యొక్క సంకల్పం. ఇది ఈ సంకల్పంలో ఎవరున్నారో ఒకసారి ఆలోచించుకోండి, గ్రహించండి. ప్రకృతి సంబంధమైన బోధల, ఆత్మ సంబంధమైన బోధల. ఈ లోకంలో శరీరానికి కావలసిన బోధల్లో ఉండాలనుకుంటున్నారా? ఆది నుండి మీరు ఏర్పరచబడినటువంటి వారు కానే కాదు. దేవుడు మిమ్మల్ని ఎరగనే లేదు. దేవుడు మిమ్మల్ని ఎరగాలి అనుకుంటే, ఆది నుండి మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు అనుకుంటే, అపోస్తులు ప్రకటించిన బోధనలో క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయుడుగా అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడాలి. యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందాలి. కనుకనే మీరు మరియు ఎవరిని ముందుగా నిర్ణయించినో వారిని పిలిచెను, ఎవరిని పిలిచినా వారిని నీతిమంతులుగా తీర్చెను. చాలామంది నీతిమంతులు అంటే ఒప్పుకోరు. మేమెట్ట నీతిమంతులం అండి, ఈ లోకంలో జీవించేటప్పుడు నీతిమంతులు ఎలా అవుతామండి, బైబిల్లో ఉంది కదండి నీతిమంతుడు ఒక్కడు లేడు అని మీరేం నీతిమంతులు అంటారు? యేసుక్రీస్తు చనిపోయి తిరిగి ఎందుకు లేపబడ్డాడు? నీతిమంతులుగా మనం తీర్చడానికి ఆయన లేపబడ్డాడు. క్రీస్తు రక్తంలో కడగబడిన వాడు ఏమవుతూ ఉన్నాడు? పరిశుద్ధుడు. తన పరిశుద్ధతను అంతం వరకు కొనసాగించుకునేటువంటి వాడు. ఎవరిని పిలిచినా వారు నీతిమంతులుగా తీర్చాను. పిలవబడిన వారు ఎవరట? నీతిమంతులు. నీతిమంతులు అని చెప్పబడుతూ ఉంది. ఎవరి నీతిమంతులుగా తీర్చినో వారిని మహిమపరచను. ఎవరిని నీతిమంతులుగా తీర్చిన వారిని మహిమపరిచాడట. నీతిమంతులుగా తీర్చబడినటువంటి వారు మహిమ పరచబడ్డారు. కనుకనే వీటన్నిటికీ కూడా కారణం ఏంటంటే తన కుమారుని ద్వారాగా అనేక మంది కుమారులు కావాలని కోరుకున్నాడు దేవుడు. తనకు అనేక మంది కుమారులు కావాలి. ఎలాగ కావాలనుకున్నాడు? క్రీస్తు ద్వారాగా కావాలని కోరుకున్నాడు. అది ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 4 నుంచి 6 వచనాల్లో ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసు క్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట వారం వారం పాపం చేసిరండి పాపాలు క్షమిస్తాననా? చూడండి, లేఖనాలను చూపిస్తున్నాం, చదివిస్తున్నాం, గ్రహించండి. మా సేవకుడు పాపాలు చేసిరండి మాతో చెప్పుకోండి అని చెప్పాడు కదా, కాబట్టి మేము పాపాలు చేస్తున్నాము, పాప జీవితాన్ని బ్రతుకుతున్నాం అంటే మీ ఇష్టం. కానీ లేఖనం చెప్తుందంటే మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునుగా ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనను ఏర్పరుచుకొనెను. ఎలా జీవించాలని కోరుకున్నాడు? పాపము నుండి విమోచించబడిన తర్వాత, క్రీస్తు రక్తంలో కడగబడిన తర్వాత నూతన జన్మింపబడిన వారు ఏ విధముగా తన అంతం వరకు జీవించాలంటే
దేవుని ఎదుట పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను ఉండవాలని అన్నాడు. కనుకనే ఎఫెసీ పత్రిక అదే అధ్యాయంలో 11-12 వచనాల్లో, మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలగజేయవలనని అన్నాడు. మరి ఎందుకు క్రీస్తు వారిగా పిలువబడుతున్నావు? ఎందుకు క్రైస్తవుడు అని చెప్పుకుంటున్నావు? తన మహిమకు కీర్తి తెచ్చేవారుగా జీవించాలా లేదా? అంటే అన్ని జనుల్లో నా నామము దూషించబడుతుంది అని. ఎందుకంటే ఇట్లాంటి వారి గురించి చెప్పబడతా ఉంది. అంటే ఇటు క్రైస్తవం కావాలి, అటు లోకం కావాలి. ఇటు క్రైస్తవంలో వచ్చేసి మేము పరిశుద్ధులం అని చెప్పుకోవాలి, అటు లోకంలోకి వెళ్ళి అపవిత్రంగానూ జీవించాలి. ఇది క్రైస్తవ్యం అనబడదు. అటు ఉంటే ఎచ్చగానైనా ఉండు, లేకపోతే చల్లగానైనా ఉండు. నువ్వు వెచ్చగా ఉంటే ఏం చేస్తావు? ఉమ్మి వేస్తా అంటున్నాడు. ఇలాంటి వారే 100% ఉన్నారు ప్రియులారా. క్రీస్తు బోధనలో లేకుండా, క్రీస్తుని అనుసరించకుండా, పరిశుద్ధతను కాపాడుకోకుండా, అపవిత్రంగా జీవిస్తూ, దేవునికి ఇష్టలుగా జీవించకుండా, దేవుణ్ణి శోధిస్తూ, మాకు అది కావాలి, ఇది కావాలి, అది చేయి, ఇది చేయి శోధిస్తూ మరి జీవించేటువంటి వారిని అనేక మంది చూస్తూ ఉన్నాం. కానీ మనం శోధించేవారము కాదు. మొదట ఆయన రాజ్యాన్ని, నీతిని వెతకండి, అప్పుడు ఇవన్నీ కూడా మీకు అనుగ్రహం పడతాయి అన్నాడు. ఆ రాజ్య నిత్య రాజ్యంలో సమృద్ధిగా మరి ప్రవేశము ఉంచాలంటే మనం పిలువబడినటువంటి పిలుపుకు తగినట్లుగా జీవించాలి అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైన విషయం. అందుకనే మనం ఏమై ఉన్నామంటే ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలు. ఎందుకై ఉన్నాం అంటే చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన వాని గుణాతిశయములను ప్రోత్సాహం చేయ నిమిత్తం అన్నాడు. అంటే ఆయనను చూపించాలి, ఆయనను ప్రకటించాలి. రెండు చేయాలి. మనము అడుగు జాడలో నడుచుకోవాలని చెప్పాడు క్రీస్తు యొక్క అడుగు జాడల్లో. దేవుడు అంటాడు నేను పరిశుద్ధుడు కనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండండి అని చెబుతున్నాడు. కనుకనే చీకటి నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోని పిలిచాడు. ఆ పిలిచిన వానికి గుణాశ ప్రచురం చేయాలి. అంటే మనము జీవితంలో జీవిస్తూ మరి ఆయన యొక్క గుణ లక్షణాలు చూపించే వారుగా ఉండాలి. అదేవిధంగా క్రీస్తు యొక్క సువార్తను మనం ప్రకటించే వారముగా ఉండాలి. ఈ విధంగా చేస్తే మరి పిలువబడినటువంటి పిలుపుకు తగినట్లుగా జీవించే వారముగా ఉంటున్నాము అనేటువంటి విషయం ఇక్కడ మరి స్పష్టంగా చెప్పబడుతూ ఉంటారు. కనుకనే మరి వినుచున్నటువంటి ప్రతి ఒక్కరిలో కూడాను మరి ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించుగాక. సహోదరులందరికీ వందనాలు. దేవునికి స్తోత్రము.